గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లోకి రానున్నారు. నిన్న రాత్రి బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డికి నచ్చజెప్పారు. కాంగ్రెస్ లోకి వచ్చేందుకు కృష్ణమోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, కృష్ణమోహన్ రెడ్డి రాబోతున్నారు. నిన్న సాయంత్రం బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి ఒక ఓటోలో భేటీ కావడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్లో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2 రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కలిసి తిరిగి ఆయన బీఆర్ఎస్లోకి వెళ్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆ సందర్భంగా చిట్చాట్ సందర్భంగా కూడా తాను కాంగ్రెస్లో చేరలేదంటూ చెప్పుకున్నప్పటికీ గతంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరినప్పటికీ ఆయన ఎప్పటికి కూడా బయటకు వచ్చి చేరినట్టుగా కానీ బీఆర్ఎస్ని వీడినట్టు కానీ ఎక్కడ కూడా ప్రకటించలేదు. అయితే స్థానిక పరిస్థితుల నేపథ్యంలో గద్దోలలో తిరిగి ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళినట్లుగా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ కూడా కాంగ్రెస్లోకి రావాలని జూపల్లి నిన్న డిస్కస్ చేసిన నేపథ్యంలో కాస్త మెత్తబడ్డట్టుగా సమాచారం. గద్వాల నుంచి బయలుదేరిన జూపల్లి అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కొంత ఇబ్బంది ఎదురైందనేది వాటిలో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా సరిత తిరుపతి ఎవరైతే కాంగ్రెస్ నుంచి 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేశారో వారికి కృష్ణమోహన్ రెడ్డి మధ్య కొంత విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళాలని 2 రోజుల క్రితం నిర్ణయించుకున్న నేపథ్యంలో మళ్ళీ జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మాట్లాడి సెట్ చేసినట్టుగా సమాచారం. ఆయన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎంని కలిసే అవకాశం ఉంది. అయితే అధికారికంగా మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తున్నారా లేదనే దానిపైన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పాల్సి ఉంటుంది. అయితే నిన్న మరోవైపు మాజీ మంత్రి అలాగే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఒక విందు మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నుంచి వచ్చిన 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ సమావేశానికి అటెండ్ కావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అలాగే దీపాదాస్ మున్షి కూడా ఆ సమావేశానికి అటెండ్ అయిన సందర్భంలో ఉన్నత సంబంధించిన ఎవరైతే అధిష్టాన పెద్దలు ఉన్నారో వారి ఆదేశాల మేరకే జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయినట్టుగా సమాచారం. ముఖ్యంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి తీసుకురావడం ద్వారా మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లాక్కోవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తూ ఉంది. నిన్న జరిగిన సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ అయితే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.